అదేంటి వాళ్ళకి ఇప్పుడే నేను ఐ డోంట్ వాంట్ యూ టు గెట్ ఇమోషనల్ ప్లీజ్. I was already having a very tough time. That's why I'm here to make your day very happy, peaceful and easy for you. Thank you. You're welcome. Last 2-3 days నుంచి చాలా టఫ్ గా ఉంది. Yes, we can see that. చాలా ఎక్కువ వర్క్ ఉంది. This mama is having a tough time, baby. Huh? Due to work, Raji. Workload. Workload. సో ఇవాళ నిన్న నైట్ తవసం కూడా మెసేజ్ చేసి చెప్పాను ఐఎమ్ వెరీ బ్లెస్ టు హ్యావ్ యూ గైజ్ అని చెప్పి. మళ్ళీ ఇవాళ మార్నింగ్ అక్కతో మాట్లాడుతున్నప్పుడు కూడా థ్యాంక్ యూ ఫర్ లెట్టింగ్. I don't know whether you like it or no. This ఏదో gesture చిన్న itself ప్రయత్నం. means a lot to me. సో ఇవాళ మార్నింగ్ కూడా ఏడుస్తుంటే అప్పుడే మా అత్తగారు వచ్చారు. ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి. ఐ వాజ్ జస్ట్ టాకింగ్ టు మై సిస్టర్ అండ్ ఐ హ్యాడ్ టీయర్స్ అన్నమాట. అప్పుడు మా అత్తగారు లేదు అని కన్సోల్ చేస్తుంటే అదే చెప్తుండే యు ఆర్ వెరీ బ్లెస్డ్ టు హ్యావ్ సచ్ బ్యూటిఫుల్ ఇన్ లాస్. అల్హమ్దులిల్లాహ్. ఇప్పుడు కూడా చాలా స్ట్రెస్ఫుల్ గా ఉంది. Oh, Samira, please. We don't want you to cry, please. Okay, pink and blue. So sweet of you, Tabassum. Ayo. Please, please. So much. You're welcome. Please don't cry. Beautiful moments. చెప్పండి అందరూ సమీర గారు ప్లీజ్ డోంట్ క్రై అని. వర్క్ స్ట్రెస్ అంటే అది ఎవ్రీ ఉమెన్ విల్ కనెక్ట్. ద వర్కింగ్ ఉమెన్ కాదు, వర్కింగ్ ఉమెన్ అండ్ నేనేమంటున్నానంటే యూఆర్ లక్కీ. వర్క్ చేస్తున్నా కూడా రాను వచ్చి మమ్మ నో ల్యాప్టాప్ నో ఫోన్ అంటాడు. ఇప్పుడే తనకి నేను కావాలి. ఒక 3-4 years అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా తనే చేస్తాడు. వద్దు నేను ఇన్వాల్వ్ అవుతానన్నా కూడా వద్దంటారు. సో ఐ డోంట్ వాంట్ టు రిగ్రెట్ దట్. తనకి ఇప్పుడు నేను కావాలన్నప్పుడు ఐ వాంట్ బి అవైలబుల్. నువ్వు ఉన్నావు, యూఆర్ అవైలబుల్. చిన్న చిన్న మూమెంట్స్ అప్పుడు లేనప్పుడు ఇట్స్ ఓకే, ఏం కాదు. దట్స్ ఓకే, దట్స్ ఫైన్. ఓకే,